ఎన్నిక సన్నాహక సమావేశానికి మన ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయ మన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి మరియు వేదికపై ఆశీనులైన అతిరథ మహారాజులకు వేదిక ముందు ఆశీనులైన గ్రాడ్యుయేట్స్కు గులాబీ సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రాడ్యుయేట్స్కు ఆ గ్రాడ్యుయేట్ యొక్క కుటుంబానికి ఏదో ఒక రకమైన సహకారాలు అందించిన వ్యక్తి మన దయన్న గారు. ఎందుకంటే తాను రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో పెట్టలేని ఉద్యోగాల కొరకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వృత్తిని అందించాలనే మహా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి చాలామందికి వారికి ఆర్థిక భరోసాను ఇస్తూ కొంతమందికి వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు మన యొక్క ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 34 నియోజకవర్గాలు ఉంటే ఆ 34 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, అక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరికి లేని విలువ ఆదరణ ఏదైతే నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ప్రదర్శించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాక వారి యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా నీడగా అండదండాలుగా ఉండి ఆదుకున్న మహా గొప్ప వ్యక్తి మన దయన్న. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చూస్తే ఇంతకుముందు ఒకసారి మాట్లాడుతూ వారు ఏం చెప్పినారు, వాస్తవంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే ఆయన గతంలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు, ఆయనకి ఏ పర్సెంటేజ్ ఓటు ఇచ్చిందనేది మనందరికీ తెలిసిందే. ఇదే తీర్మానం మల్లన్న రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు తను ఏదో పేరుకే పోటీ చేస్తున్నాడు కానీ తన యొక్క క్యాంపెయినింగ్ ఎక్కడ జరుగుతలేదు, నడుస్తలేదు. గతంలో ఏదైతే తీర్మానం మల్లన్న అనే ఈ రంగులు వేసే రంగుల ఉసరి వెళ్ళి తన యొక్క ఆ రంగులు అనేది గతంలో పోటీ చేసినప్పుడు అందరికీ తెలియదు. దాని తర్వాత పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 3 పార్టీల మార్చిన తీన్ మార్ మల్లన్న అంటే తీన్ అంటే మా భాషలో 3, హిందీలో కూడా 3, తీన్ మార్ మల్లన్న 3 పార్టీలు మార్చిన మల్లన్న. తను కాంగ్రెస్లోనే కుక్క దెంగులు దగ్గర మోటి మాట మాట్లాడు కాంగ్రెస్లోనే కుక్క దెంగులు దగ్గర విధవాయుడు. ఈ విధవ ఎమ్మెల్సీ అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈ తీన్మార్ మల్లిగాడు రేపు గెలవడు కానీ గెలిస్తే ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆయన క్యూన్యూస్ ద్వారా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న విధవ కాడు. కనుక ఇలాంటి విధవలకు ఓటేసి వృధా చేసుకున్నాడు కంటే ఏదైతే రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఏదైతే నిరుద్యోగ వృత్తి అని చెప్పి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పి 6 మాసాలైనా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క ఉద్యోగం ఇయ్యని ఈ రేవంత్ రెడ్డి చౌటదద్దమ్మ ప్రభుత్వం మనకి ఇంకా ఏదో చేస్తుందనే ఆశలో నిరుద్యోగులు లేరు. నిరుద్యోగులంతా ఇవాళ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఏదైతే ఆర్థికంగా వెల్ సెటిల్ ఈ రాకేష్ రెడ్డి తను ఒక మాట అన్నాడు, ఎవరైనా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, గెలిస్తే నా జీతం అంతా నేను నిరుద్యోగులకు వారి ట్రస్టుకు పెట్టి వారి యొక్క సాధబాధకులకు నా జీతం అంతా ఇస్తారని ప్రకటించిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలోనే దేశంలోనే ఈ ఏనుగు రాకేష్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే ఎవరైనా గెలిచిన తర్వాత నాకు జీతం వస్తే నేను ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, నాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటారు. కానీ రాకేష్ రెడ్డి తన యొక్క జీతాన్నే నేను నా పదవి ఏదైతే ఎంత పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ వరకు నా జీతం రూపాయి కూడా తీసుకోలేని చెప్పిన గొప్ప వ్యక్తి చేతులు ఉంటే సపోర్ట్లు కొట్టి ఆయన మనం ఎట్లాగో గెలిపిస్తున్నాం కనుక ఆయన ధన్యవాదాలు తెలిపాలి. ఏదేమైనా దయాకర్రావు గారు ఇంతకుముందు నవీన్ గారు మాట్లాడినట్టు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉషమ్మ ఏ రకంగా తిప్పలబడి అమెరికా నుంచో వాళ్ళ దోస్తుల నుంచో ఎక్కడికి నుంచో మంత్రి గారు కూడా చందాల రూపేణ తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం అందించడమే కాక భోజన సదుపాయాలు అందించడమే కాక బుక్లను కూడా ఫ్రీకి ఇచ్చిన కృతజ్ఞత ప్రతి గ్రాడ్యుయేట్ ఉంది సార్. మీరు ఏదైతే నవీన్ చెప్పినట్టు మీ వాయిస్ మెసేజ్ మటుకు కంపల్సరీ పోవాలి. అందులో మేడంని కూడా వాయిస్ మెసేజ్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంటే వాళ్ళ గుండెలు చలించి ఏదైతే ఈ ఎస్ఎస్పీ రెడ్డి ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఎవరు
ఈ యొక్క కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు వాళ్ళ ముఖాలు సరిగా చూడలేదు. కనుక ప్రతి గుండె మీకు తక్కిన గుండె, ప్రతి గుండె ఏదైతే గ్రాడ్యుయేట్ గుండె వారి యొక్క మంచి చెడులు అన్నది మీకు తెలుసున్నాయి. కనుక మీరు కంపల్సరీ ఏదైతే ఈ 34 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం మెజార్టీ మన పాలకుర్తి నియోజకవర్గం ఏదైతే రాకేష్ రెడ్డి గారికి ఇవ్వబోతుంది, ఇస్తుంది. మీరు ఏదేమైనా మీ యొక్క మంచితనం ఏందన్నది ఇప్పటికే ప్రజలంతా గుర్తించురు. ఎక్కడ పోయినా మా దయన్న మంచోడు ఓడిపోయాడు, ఆయన ఓడగొట్టుకున్నాం అని కన్నీళ్లు పెట్టుకొని కన్నీళ్లు కారుతూ మీ మంచితనాన్ని నెమరేసుకుంటారు. కనుక ఈ మీ మంచితనం తోటే రాకేష్ రెడ్డి మిగతా నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వచ్చినా మన నియోజకవర్గం ఓటుతోటే తన పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలవబోతున్నారని కోరుతూ నాకు పెద్దంగర బాధ్యతలు ఉపయోగిస్తారు. ఇందుకు పెద్దంగర ప్రజలు మండల నాయకులు కోరినందుకు, నాకు అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు